అనంతపురం జిల్లా రప్తాడు నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభలో భాగంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీనిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని భారీ ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమానికి ఆలూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ మద్దతు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో మీడియాపై దాడులు అధికం అయ్యాయి అన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కానీ ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మన డెమోక్రటిక్ కంట్రీ, మన ప్రజాస్వామ్యంలో విలేకరులకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ విలేకరుల ముఖ్యమైన పాత్ర గట్టిగా ఉండిందనికే అందరికీ వాళ్ళకు ఉండిందనికే మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉంది. ఈరోజు ఆయన సిద్ధము సభతో నేను స్లీప్ మడత పెడతా, అంగీలు మడత పెడతా అని చెప్పి విలేకరుల పైన, తర్వాత వచ్చేసి ఇంకొకరి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఇలాంటి దాడి చేయడము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండించడం జరుగుతూ ఉంది.